బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నా పేరు కామాక్షి. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ లో పహల్గాం దాడికి పాల్పడ్డ లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. ఆపరేషన్ మహదేవ్ పేరుతో భద్రతా బలగాలు ముమ్మరంగా కొనసాగిస్తున్న ఈ ప్రత్యేక ఆపరేషన్ పర్యాటక ప్రాంతాలపై దాడులపై తీవ్ర స్పందన చూపుతోంది. ఇటీవల పహల్గాం లో 26 మంది ప్రాణాలను బలికొని పరారైన ఉగ్రవాదులలో ముగ్గురిని భద్రతా బలగాలు సోమవారం జరిగిన ఎన్కౌంటర్ లో అంతమొందించినట్లుగా సమాచారం. ఈ ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబ్దుల్ తల్హా హతమయ్యారని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు, భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం జరిగిన సెర్చింగ్ ఆపరేషన్ లో భాగంగా శ్రీనగర్ లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలకు ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుపడగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మృతి చెందిన ముగ్గురు విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తోయిబాకు చెందిన వారని సమాచారం. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టు పెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులని ప్రచారం జరుగుతోంది. దీనిపై చినార్ కోర్ విభాగం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వారి వివరాలు తెలియజేస్తాయని సమాచారం. సంఘటనా స్థలంలో ఉగ్రవాదుల ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో గత ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 25 మంది పర్యాటకులు, ఓ కాశ్మీర్ గైడ్ ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం అక్కడ నుంచి పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై 20 లక్షల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. పహల్గాం ఉగ్రవాదులను అంతమొందించేందుకు భద్రతా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.